దేవుడి దర్శనం అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే తెచ్చిన వంటలన్నీ కూడాను కూర్చొని తినడానికి అయితే ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇదైతే మంచిగా బాగుంది, నీట్గా ఉంది. ఇదిగోండి ఈ పక్కనే బీచ్ కూడా ఉందన్నమాట. ఇంకా కాసేపు ఇక్కడ తినేసి కాసేపు కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత ఇక్కడ బీచ్ లోనే కాసేపు ఎంజాయ్ చేసేయచ్చు. పక్కనే ఉంది బీచ్. ఇంకా అదిగోండి చేపలు, బ్లాంకెట్స్ అన్ని పరుస్తున్నారు, అరేంజ్ చేస్తున్నారు. ఇదైతే వెజ్ బిర్యానీ. నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ ఏమో అంజలి గారు వండారు. వెజ్ బిర్యానీ ఏమో యమునా గారు వండారు. బగారా రైస్, నెక్స్ట్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే నేను వండాను అనమాట. ఇంతే. ఇంకా ఆల్రెడీ సగం మందికి అయితే వడ్డించారు. ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేస్తున్నారు. కర్రీ వేయాలి, అక్కడ రైతా అవుతుంది. ఇంకా అందరము లంచ్ అయితే చేస్తున్నాము. పిక్నిక్ లాగా అనమాట. కార్తీక మాసంలో వనభోజనాలే, కాకపోతే భోజనాలు. ఎలా ఉంది ఫుడ్? బిర్యానీ ఎలా ఉంది? బగారా రైస్ ఎలా ఉంది? మిక్స్డ్ వెజిటేబుల్ ఒక్కొక్కలా చెప్పండి. చికెన్ అంతకన్నా ఎక్సలెంట్ గా ఉంది. ఓకే. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే ఇంకా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ నేనే చేశాను. బాగుందా అండి? చాలా బాగుంది. రెండు కొంచెం వేయండి. మీరు చెప్పండి ఎలా ఉంది టేస్ట్? బాగున్నాయా? నువ్వు నాన్ వెజ్ తినట్లేదుగా, నీకెందుకు అన్ని తిన్నది చెప్పు. నేను తిన్నదే చెప్తున్నా. చెప్పు. పన్నీర్ చాలా బాగుంది, కర్రీ బగారా రైస్ కూడా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. యమునా నాన్ వెజ్ తిందంట, అందుకోసమనే ఇంకా వెజిటబుల్ బిర్యానీ బగారా రైస్ తింటుంది. ఇంకా మా వాళ్ళు కూడా తింటున్నారు. బాగుందండి. ఎలాగ మీతో పాటు ఎవరు లేరు కదా, కాంబినేషన్ మీరు మా ఏమైనా లేట్ అయితే సిక్లేవు అంటే ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు నేను, అంతేనా? సరే అయితే డైరెక్ట్ చెప్తాను. నేను అందుకే ముందు దేనికి చెప్పాను, హౌసింగ్ క్యాష్ వస్తారనే. అందరి దగ్గర 500 రూపీస్ నోట్స్ ఉన్నాయా? పర్లేదు కట్టండి, సరేలే. చెప్పండి ఫస్ట్ బోని బేరం. నాది ఒక సీట్. అలాగా సీట్ 60 రూపాయలా? ఇంకా అందరము తినేసాము. ఇప్పుడైతే హౌస్ ఆడుతామని రెడీ అయ్యాము. రెండా? రెండేనా? నీకు 3 నాకు 3. సాయి బ్రో ఏమో 6 తీసుకున్నారు. మా బావ నేనేమో ఒక షీట్, ఇద్దరం షేర్ చేసుకున్నాము 3. ఇంకెవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. నేనైతే ఎప్పుడు జల్దీ 5 ఈ హౌస్ అయితే ఆడలేదు. 19 70 సింగిల్ నెంబర్ 9 84 76 సింగిల్ నెంబర్ 3 15 జల్దీ 5. ఇదిగండి నా దానిలో అయితే 5 అయ్యాయి. ఇదిగండి నాకు కూడా వచ్చింది. ఫస్ట్ టైం ఆడుతున్నా, ఎలగాడుతాను ఏంటి అనుకున్నా. 28 86 42 సింగిల్ నెంబర్ 8 అలా డిస్టర్బ్ చేయకూడదు. 89 44 11 నిద్రపోతుంది అనుకున్నాను, ఇంకా నిద్ర వచ్చేలాగా. 64 సింగిల్ నెంబర్ 6. నాది మళ్ళీ కింద లైన్ అయ్యింది. స్లోగా చెప్పాలా? 57 68 39 27 6 కింద లైన్ అయ్యింది. ఇంకా మిడిల్ లైన్ ఉంది. మిడిల్ లైన్ ఉంది. ఓకే 66 31 34 43 వీడియో చెప్పేస్తాడు. లేదులే, కొంచెం నంబర్ గ్యాప్ ఇచ్చాలు. సింగిల్ నెంబర్ 1 4. ఈ హౌసీ గేమ్ అయితే నేను ఇప్పటి వరకు నిజంగా ఎప్పుడు ఆడలేదు. చాలా సార్లు చూసాను కానీ ఫస్ట్ టైం ఆడాను అనమాట. మేమైతే టికెట్ కి డబ్బులు అయితే కట్టలేదు, కట్టకుండానే ఆడాము. మాకు గెలిచిన డబ్బులు ఇంక టికెట్ డబ్బులు సెట్ అయిపోయాయి. ఎక్స్ట్రా 10 రూపాయలు గెలిచాను. మా బావకైతే లైన్ గానీ, జల్దీ 5 గానీ, తర్వాత హౌసీ గానీ ఏమీ అవ్వలేదు. నాకైతే కొన్ని అయ్యాయి. టికెట్ డబ్బులు పోగా నాకు 10 రూపాయలు వచ్చాయా. పండగ చేసుకో. 10 రూపాయలతో షాపింగ్ చేసుకో. మాది 10 రూపాయలతో షాపింగ్ అంట. ఏదోలేండి 10 రూపాయలనే గెలిచాను. రూపాయి పెట్టకుండా 10 రూపాయలు గెలడం అంటే మాటలు కాదు. ఇంకా
కలిసి అయితే ఆడేసాము. ఇవి ఇంక పక్కన పడేసాము. ఇప్పుడేమో ఏం గేమ్ అండి? అదేదో గేమ్ అంటే వాళ్ళు యాక్షన్ చేస్తారు, మనమైతే ఆ మూవీ నేమ్ గెస్ట్ చేయాలి. అదనమాట. ఆల్రెడీ 2 టీమ్స్ గా డివైడ్ అయిపోయాము. ఇంకా చూద్దాము ఈ గేమ్ ఎలాగ ఫన్ ఉంటుందో. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక టీమ్ లో ఉండకూడదంట, అందుకోసమనే మాకు వైఫ్ అండ్ హస్బెండ్స్ కి విడదీసేసారు. వాళ్ళ 5గురు ఒక టీము, ఇంకా మా 5గురు అయితే ఒక టీము. చూద్దాము ఈ టీమ్ లో ఎవరు గెలుస్తారు. చేసుకోవచ్చు. ఊరేసుకుంటారు రాళ్ళు. ఒక నిమిషం ఇది ఆపండి అని మీరు అలా ఇచ్చేయకండి. ఇచ్చేదే టైం తక్కువ. మళ్ళీ సరేలే. 3 minutes. నేను 3 minutes కడిగాను. ఆడు 5 minutes. ఆల్రెడీ 1 minute. మళ్ళీ స్టార్ట్. పెళ్లి సందడి, చెట్టు, పెళ్లి చెట్టు, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, చెట్లు నాటడం, పందిరి, రెండు వైపులు చెట్లు నాటారా? అశోకుడు అశోకుడు చెట్లు నాటాడా? అశోకవనంలో సీత కళ్యాణం. అశోకవనంలో సీత కళ్యాణం. అది కాదు, అశోకవనంలో అర్జున్ కళ్యాణం. వీరశంకర్ రెడ్డి అంటాడు. మొక్క పీకేస్తా. ఇంద్ర సినిమా లేదా? ఇంద్ర తులసి హీరో ఎవరో చెప్పు. హీరో కంటిన్యూషన్ ఒక వర్డ్ తీసుకోవాలి. వీరా వి తీసుకోవాలి. వీరా ఫస్ట్ పేరు వీరా. ఓకే నెక్స్ట్. సెకండ్ వీర తర్వాత కంటిన్యూషన్. వీరాతో హీరో ఎవరో చెప్పు. హీరో ఎవరండి? తెలీదా? తెలియకపోతే హీరో పేరు చెప్పండి. ఆలోచించు. ఉప్పు. నెక్స్ట్ వర్డ్ కి ఏదైనా ఒకటి హింట్ పోనీ. ఎన్ని అక్షరాల మూవీ అది? 2 4 అక్షరాలు. వేరే 2 ఇంకొక 2 అక్షరాలు ఉన్నాయి. ఏంటి సినిమా పేరేంటి? సినిమా పేరేంటి? వేరా అదేం అసలు ఉందా? అస్సలు తెలీదు. అదేం సినిమా అన్నా? థియేటర్ లోనే వచ్చింది అది. అదేమో అసలు మూవీ వచ్చిందనే తెలీదు. ఇక్కడ సెకండ్ లో రండి. స్టార్ట్. పొడవడం, గుచ్చడం. హీరో ట్రై చే. ప్రభాస్. ఆ పేరు అసలు చెప్పలేరు. నోరు పెదాలు ఇప్పకూడదు. వర్షం, అద్దం, వాన. 1 minute అయ్యింది. 1 minute అయ్యింది. చలి, బారిష్, చలి, వనకడం. సినిమా హీరో పేరా? వాతోనా? చరణ్, రామ్ చరణ్. 1.5 minute అయ్యింది. వరుణ్ తేజ. కాదు 2 నిమిషాలు అయిపోయింది. ఓకే గ్రేట్. పోటుగాడు. 3 పదాలు. ఫస్ట్ పదం. చెప్పగలరు, చెప్పాలి. ఇంకే సినిమాలు చూసేసరా? మంకీ, కోతి, దురద, చాప, మహేంద్ర, కొడుకు, అమరేంద్ర, కొడుకు, నాన్న, నాన్న, అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మే. నాన్న తర్వాత ఇంకేదైనా వస్తుందా? జనరేషన్ తెలుగులో ఉంటారు. బంధం, జనరేషన్, నాన్న తరం. కష్టంలా చెప్పడం. జనక అయితే గనక అంట. ఏంటి? జనక అయితే గనక. చెప్తున్నా ఇలా అని చెప్తున్నా కదా. ఓకే అంటే వీడి సువాస. ఓకే అండి. ఓకే, మీ అంత తోపలం కాదు మేము మరి. ఓకే. హీరో మాయాబజార్, ధర్మరాజు, ఆంజనేయుడు, బాలకృష్ణ, హనుమంతుడు, నితిన్, హనుమంతుడు,
కాదు సినిమా పేరు హనుమంత్ ఆ సిరీసా హనుమాన్ జంక్షన్ అంతే వచ్చేసింది నోరు తెరకూడదు. శ్రీ ఆంజనేయం సంజీవ్ని హనుమంత్ అంటే ఏంటి డైరెక్టరా నోరు తెరిచేస్తున్నారు. రాఘవపూడి హనుమంతుడికి ఇంకో పేరా? రాఘవేంద్ర హనుమాన్. ఎవరు హీరోవా హీరో అనకూడదు, నోరు తెరకూడదు. తేజ రీసెంట్ మూవీ అరే విరాయ్. ఎలా చెప్పారు? ఓకే 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 ఓకే. విల్లు. అశోక్ వనమా? ఎన్ని అక్షరాలు మూవీ నేమ్? సర్కిల్ సర్కిల్ మ్యూజికల్ చైర్స్ పేక్ కోసేస్తాడు. సర్కిల్ ఎవరిది? రావణుడా? అర్జునుడు ఇలా అర్జునుడు కూడా కర్ణ. అభిమన్యుడా అభిమన్యుడా? అభిమన్యుడా? ఓకే ఓకే బాగా. ఓకే 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 గెలిచాం మేము. మాకు ఒక జనాలు అందరం అందరం అంద రం రం అంద అం ద మంద్ర మంద మనమంతా మనం అంతా. మనం మనం విశ్రాంతి ప్రశాంతత. బ్యాక్ వెళ్ళమ్మా. నువ్వు నోరు తెరిసావా? అయ్యేవే. వర్షం ఇందాక నేను చెప్పిందా మంచు మనోజ మంచు విష్ణు మంచు మనమంతా మంచి మనమంతా మంచి వాళ్ళం. టైం మనుషులంటే బాబు 1 minute అయిపోయింది. మనుషులందరూ మంచి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏడే ఒక్క నిమిషం ఆపండి. ఏడేంది మీకు నువ్వు నోరు తెరిచి చెప్పేస్తున్నాను మా భయ్యం. అంతా అంతా మన మంచికే. అబ్బా అమ్మా, ఏమన్నా స్టూడెంట్స్ ఉన్నారు అసలు. అన్ని చెప్పేస్తున్నారు మీరు. చెప్పాను కదా, హీరో కూడా చెప్పాను. ఇంకెంత చెప్పాలి? చెప్పాను, హీరో కూడా చెప్పాను, హీరో చెప్పాను, సినిమా పేరు చెప్పాను. ఇంకేం కావాలి? సింపులే నువ్వు చెప్పాలంటే. టైం ఆగు, చెప్తా, వచ్చేస్తా. మొత్తం కలిపేనా? 9 అక్షరాల 9 పదాల 8 3 ఒక దగ్గర. ఫస్ట్ 3 అక్షరాల ఫస్ట్ కదా. ఓకే వాటర్ మా ఓకే ఫస్ట్ వర్డ్ దేవుళ్ళు కొంచెం వాటర్ అంటే ఇవ్వమ్మా ఆవిడకి. వాటరా సాయి మాస. ఓకే మాస. నెక్స్ట్ థర్డ్ వర్డ్ ఈశ్వర. ఈ మహేశ్వర ఈశ్వర్. రా రా రా. ఓకే మా తర్వాత ఏంటి? మాసరా. ఉమ్. మా బాగానే చెప్తుంది ప్రతి అక్షరం. మాచర్ల నియోజకవర్గం. రామ్ చరణ్. హీరో నేను చెప్తే హీరోయిన్ ఫేమస్ డాన్సరా ఇప్పుడు ప్రెసెంట్ కూడానా? శ్రీలీల. అది సాయి పల్లవి. సాయి పల్లవి రీసెంట్ మూవీ. సాయి పల్లవి రీసెంట్ మూవీ. అదే 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 నాగ చైతన్య కాదు, హీరో కూడా ఉన్నాడా? వరుణ్ తేజ్. 2 minutes అయింది. ఏంటి కమ్యూనికేషన్? ఫిదా. మీసాలు ఉంటాయా హీరోకి? గడ్డం కూడా ఉంటది. షర్ట్ ప్యాంట్ కూడా వేసుకుంటారు. రీసెంట్ గా సినిమా వచ్చిందా సాయి పల్లవిది? ఫిదా అది కూడా కాదా? అందులో అది నాటి సినిమాలో కూడానా? నాని హీరో. నాని అది మిడిల్ క్లాస్. దాంట్లో అది స్టెప్ వేస్తుంది. దేవదూత అనేదో అంటారు. అదే చెప్తానా. సింగరాయ్. టైం అప్ అయిపోయింది కాబట్టి మీరు చెప్పారు. ఓకే అయిపోయింది మీరు చెప్పారు. కరెక్ట్గానే చెప్పారు. ఓకేలేండి, కరెక్ట్ టైం చెప్పారు. బాగానే చెప్పారు. పర్లేదులేండి. సెకండ్స్ లో ఇప్పుడేమి కప్పులు ఇచ్చారు, మెడల్స్ ఇచ్చారు. ఓకేలేండి, చెప్పారుగా. ఓకే. మిడిల్ కొత్త సినిమా. కొత్త సినిమా. ఎన్ని అక్షరాలు? ఇంకా రిలీజ్ అవ్వలేదా? 3 అక్షరాలు. ఓకే వీర నరసింహ అవుతారు. అదే బాగుంది. అదా ఆ సినిమా పేరా? అవతార్. అవతార్ 4 అవుతుందిగా. ఆయ్, no. చెప్పకూడదు. ఓకే ఓకే. నడపకూడదు అసలు. నరసింహ అనేది వర్డ్ ఉంటది సినిమాలో, ఉండదా? ఓకే
కొత్త సినిమా రిలీజ్ అయిపోయింది. నరసింహ అనే ఓడి ఉంటది ఉండదు. ఉండదా? మా నరసింహ అంటే ఆ అన్నారు దేనికి? ఆ అన్నారా లేదా? ఓకే. సినిమా ఎన్ని పేర్లు మొత్తం? 3 అక్షరాలు. ఒక్క ఓడి ఎన్ని? 2 3 అక్షరాలా 3 పదాలా? 3 పదాలు. 3 పదాలు. ఓకే 3 అక్షరాలు. ఓకే. ఈ అమ్మాయి పేరు ఏం పేరు నాకు తెలీదు. కీర్తి. కా సినిమా కేర్ ర్యాంప్ కాదు. కన్నప్ప. ఈ అమ్మాయి చేసిన యాక్షన్ కంటే మీరు ఇచ్చిన రియాక్షన్స్ ఘోరంగా ఉన్నాయి. ఓకే సెకండ్ ది ఓడి వేరు. మూవీ నేమ్ ఏంటి? కాంతారా. మా బావ రాముడమ్మ, కృష్ణుడు కాదు. విష్ణువు, వెంకటేశ్వర కొడుక, కృష్ణుడా, గణేష్, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, గణేశుడు, వినాయకుడు, గణేశుడు తర్వాత అయ్యప్ప స్వామి, కుమారస్వామి తర్వాత అయ్యప్ప స్వామి, మూవీయా, వినాయకుడు, గణేశుడు, కుమార్, కార్తికేయ, కాదు కుమారస్వామి ఏంటి? కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్యంపురం. 1 minute అయింది. ఒక వర్డ్ లో 2 వర్డ్ లో సుబ్రహ్మణ్యంపురం సెకండ్ ది ఫస్ట్ ది ఏంటి? మాది సుబ్రహ్మణ్యపురం. మాది వైజాగ్. మా తర్వాత మాది సుబ్రహ్మణ్యం. హీరో ఎవరైనా రెడీ ఉన్నారా? 2 minutes హీరో అయింది. ఈడే కదా, అక్కినేని వారసుడు హీరోగా ప్రజెప్తున్నా. లేదా అదే ట్రై చేసి సినిమా పేరు సుబ్రహ్మణ్యం అనేది రెండోది. సుబ్రహ్మణ్యం 3 words ఆ? సుబ్రహ్మణ్యం. 2 words ఏనా? మా సుబ్రహ్మణ్యం. మా తర్వాత నెక్స్ట్ వర్డ్ చెప్పు. నెక్స్ట్ లెటర్ మా తర్వాత. చూసి చెప్పు నా అలాగా. ఈశ్వర్రావు. రా మారా మా అబ్బా ఓహో హీరో పేరు చెప్పిద్దామనే. ఓహో రావు. మారావు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. రావు రమేష్ చెప్పాలని ఈశ్వరరావు అని చెప్పారు. రావు రమేష్ అంటే ఇంకా గెస్ట్ చేసిన డంప్స్ రష్ ఏదో అట. ఆ గేమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బెడ్ షీట్లు తట్ట బట్ట అంతా సర్దేసి ఇప్పుడైతే బీచ్ కి వెళ్ళిపోతున్నాము. ఈ బీచ్ అయితే ఇక్కడ పక్కనే ఉంది కానీ ఇది కాదనమాట. వేరే బీచ్ కి అయితే వెళ్తాము. ఇంకా ఫుడ్ కూడా చాలా మిగిలిపోయింది. ఇంకా కాసేపు బీచ్ లో తిరిగేసి ఆడవాళ్ళం షాపింగ్ చేసి ఇంకా తర్వాత ఎక్కడ దగ్గర మళ్ళీ కూర్చొని ఆ మిగిలినవన్నీ కంప్లీట్ చేసేస్తాము. డిన్నర్ కూడాను. ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. వేరే బీచ్ కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడే సన్సెట్ అయితే బాగుంది అనేసి ఫస్ట్ ఇక్కడే చూస్తున్నాము. బీచ్ లో సన్సెట్ అయితే సూపర్ గా ఉంది. మంచి ఆరెంజ్ కలర్ లో ఉందన్నమాట. వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ రియల్ గా చూస్తే మాత్రం సూపర్ గా ఉంది ఇక్కడ వ్యూ. మేము ఈ టెంపుల్ కి మధ్యాహ్నం టైం లో వచ్చాం కదా. చూడండి నైట్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగా కనిపిస్తుంది లైట్స్ తో. కొంచెం ముందుకెళ్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. ఇదైతే గేట్ రోడ్డు మీద ఇలా కట్టారు. అదిగోండి అది మెయిన్ టెంపుల్. లైట్ సెట్టింగ్స్ తో చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది డే టైం కంటే ఇలా నైట్ టైమ్. ఇంక ఇప్పుడైతే మేము ఎక్కడైతే అక్కడ కూర్చొని లంచ్ అదంతా చేసాము. అక్కడే బీచ్ లో అయితే సన్సెట్ చూసాము. ఇప్పుడైతే న్యూ దిగా బీచ్ కి అయితే వెళ్తున్నాము. దిగా బీచ్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ అయితే ఇంక అందరూ టీలు కాఫీలు తాగుతారంట. ఇంకా తాగే వాళ్ళు అయితే తాగుతారు. కూర్చుని వెయిట్ చేస్తున్నారు టీ కోసము. ఇంకా కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఒక 2 పిల్లలు. ఆ 2 పిల్లలు కూడాను అదిగోండి ఆ కారులో అయితే తిరుగుతున్నారు. ఎక్కుతా అన్నది ఎక్కినట్టు దిగిపోయిందట. ఏడుస్తుంది. ఆల్రెడీ మా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కింద కార్ లో బిస్కెట్స్ అయితే ఇచ్చేసాను. వాళ్ళు తినేశారు. ఇంకా వాళ్ళకి ఏమి స్నాక్స్ అవసరం లేదు. డైరెక్ట్ గా ఇంకా తిన్నరే. బాగుందా అండి టీ? చెప్పు. వద్దులే. టీ అయితే ఎంత మట్టి గ్లాస్ అంత అడుగు ఒకసారి. ఇంకా అందరూ టీలు అయితే తాగుతున్నారు. ఆ మట్టి కప్ అక్కడ మట్టి కప్పులు అయితే ఉన్నాయి. మట్టి కప్పుల్లో వేసిస్తే టీ 20 రూపాయలు అంట. ఈ ప్లాస్టిక్ కప్ లో వేసిస్తే 10 రూపీస్ అనుకుంటా. ఇదిగోండి ఇదే. బాగా
బాగుందా? ఎంత పెద్ద గ్లాసు. ఇంకెక్కడైతే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకెలాగో ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా, అందుకే మా పిల్లలకైతే మీకు నచ్చిన బొమ్మ చెప్పండి కొంటామంటున్నాము. ఏంటో బొమ్మలన్నీ ఎతుకుతున్నారు, ఏది సెలెక్ట్ చేస్తారో ఏంటో. ఇంకా మా పిల్లలకైతే ఇదిగోండి ఇవేవో స్పిన్నర్లు. ఇదేంట్రా కెప్టెన్ అమెరికా షీల్డా? నీదేంటమ్మా? ఏది చూపించు, ఆపోదా చూపించు. ఐరన్ మ్యాన్ అంట, స్పిన్నర్ టైప్ అనమాట. 2 తీసుకున్నారు. వీళ్ళకి ఇవే కావాలంట, వేరే ఇన్ని బొమ్మలు ఉన్నాయి, ఏవి వద్దంట. ఏం చేస్తాం మరి, వాళ్ళకి నచ్చిందే కొనేసాము. ఎంత ఒకటి? 150 రూపాయలు అంటే బంగారము. దీనికి బదులు మంచి కారు కొనుక్కుంటే మంచిగా ఆడుకుంటావుగా. సరే నీ ఇష్టం. ఏది కొన్నా 2 రోజులకి ఎక్కువ రాదు. అవును. ఇంకా మా పిల్లలకి చిల్డ్రన్స్ డే గిఫ్ట్ అయితే అయిపోయింది. నీకేంటి కావాలా గిఫ్ట్? నాకేం వద్దులే. ఏమి వైఫ్స్ చిన్నపిల్లవే కదా, వైఫ్స్ డేనా? దానికి అలుగుతావు. ఈ రోజు నేను ఎప్పుడైనా అలిగాను? ఈ రోజు అడగలేదు, బయటకు వచ్చాం కాబట్టి. ఇంట్లో ఉంటే అడిగేదాన్ని. ఏం చెప్తాం, మంచిగున్నా తప్పే, అలిగినా తప్పే. ఇంకా మాతో పాటు వచ్చారు కదా యమున అనే అమ్మాయికి ఫుల్ గా వామిటింగ్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళైతే ఇంకెక్కడికి తిరగలేదు, బయట ఎక్కడో ఉంటామన్నారు. మేమే కొంచెం లోపలికి వెళ్ళి పిల్లలు ఉన్నారు కాబట్టి బొమ్మలు అవన్నీ కొన్నాము. ఇంకా బీచ్ కూడా ఏమి వెళ్ళము, ఇక్కడే కాసేపు షాపింగ్ ఏమన్నా షాపులు తిరిగేసి ఇంక ఇంటికి బయలుదేరిపోతాము. 20 కిలో 20 పేలు తీసాడు. అవునా? నిజమా? ఎలా చెప్తే ఆ కలర్ పేలు చేస్తున్నాడు. ఎవరు? దేవుళ్ళు నిజమే. కొట్టింది బానే. ఓ నిజమే. డబ్బులు గెలిచారా? డబ్బులు కదా ఇవ్వాలి మనం. అచ్చా. ఏదంటే అది కొట్టేశారంట. 4-5 వదిలేసినట్టున్నాడు. ఏమి ఇవ్వరా ఊరికే అలా? 50 రూపాయలకి 20 బుల్లెట్లు. 20 బుల్లెట్లు అంటే 20 సార్లు. ఊరికే అలా కొట్టడం అంతేనా? ట్రై చేద్దామా? నువ్వు ట్రై చేయి, నేనేం ట్రై చేయ. ట్రై చేయండి మీరు చేస్తే వీడియో బాగా పడుతుంది. ఏంటి ఇప్పుడు వీడియో కోసం ట్రై చేయాలా ఏంటి? ఎల్లో ట్రై చేయి. అబ్బా సూపర్ సూపర్. మా బావ ట్రై చేస్తున్నారు, ఎల్లోది ట్రై చేస్తారు. అబ్బా పర్లేదు. పింక్ కలర్ కొట్టారు, సింగిల్ పింక్ కొట్టమంటున్నారు ఇప్పుడు. అబ్బా సూపర్ బావా, నువ్వు సూపర్ బావా. మా బావ ఆడుతున్నారు. అచ్చా నేను అదే వదిలేసాను చాలాసేపు. అయ్యింది, బ్లూ అయ్యింది. అంటే చిన్నది వంపు పెట్టాను, సెంటర్కి పెట్టు, మీదకి పెట్టు కొంచెం. మహేంద్ర కొట్టు బావా, నువ్వు కొట్టగలవు, నువ్వు కొట్టగలవు. ట్రై చేయను, ట్రై చేయి. ఇంక మా పిల్లలు అయితే చూస్తున్నారు, నాన్న అది కొట్టు ఇది కొట్టు అని. జస్విత కూడా ట్రై చేస్తుంది. ఎల్లో కలర్ ది కొట్టింది. నాకు ఇష్టమైన పానీపూరి తింటున్నాము, 10కి 5 ఇస్తారంట, అంటే ఒకటి 2 రూపాయలు. చూద్దాం టేస్ట్ ఎలాగుందో. బాగుందా? నచ్చిందా? ఆడికి పూరి అంట, ఓన్లీ పూరి అంట. హల్దీయాలో పానీపూరి తినేదానికంటే ఇది కొంచెం డిఫరెంట్. పానీపూరి కూడా తినేసాము. ఇంక ఇప్పుడైతే డైరెక్ట్ గా ఇంకా హల్దియాకి వెళ్ళిపోతాము. జర్నీ ఇంకా బీచ్ కూడా వెళ్ళట్లేదు, లేట్ అయిపోతుంది అనేసి. ఇంక యాక్చువల్ గా అయితే ఈ రోజు మా బావకేమో నైట్ డ్యూటీ ఉంది, కానీ లేట్ అయిపోతుంది అనేసి వాళ్ళ ఫ్రెండ్ కే డ్యూటీ చేసేమన్నారు. ఇంక ఈ రోజుకైతే సెలవు పెట్టేస్తున్నారు మా బావ, అంతేనా? అది మ్యాటర్. మరి లేట్ అయిపోతుంది కదా, అందుకే సెలవు పెట్టేశారనేసి కాసేపు ఇలాగ లోకల్ ఈ మార్కెట్ లో ఏముంటున్నాయి ఏంటి అలాగా బొమ్మలు అవన్నీ కాసేపు చూసాము. లేదంటే ఇంకొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయే వాళ్ళము. ఇంక ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. ఇప్పుడైతే దిగా నుంచి స్టార్ట్ అయ్యాము. హల్దియాకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మిగిలిన ఫుడ్ ఏదైతే ఉందో అది అందరము కలిసి ఒక క్వార్టర్కి వెళ్ళి ఇంకా అక్కడ తినేస్తాము అనుకుంటున్నాము. మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆపినా గానీ మళ్ళీ లేట్ అయిపోతుంది, అందుకోసమని ఇంకా డైరెక్ట్ గా రూమ్ కే వెళ్ళిపోతాం అనమాట. చూద్దాము, 7కి స్టార్ట్ అయ్యాం కదా, మరి ఎంత టైంకి వెళ్తాము. పొద్దున్న ఏంటంటే టిఫిన్ చేయడానికి ఆపాము, తర్వాత కేక్ కటింగ్ అవన్నీ చేయడం వల్ల కొంచెం వచ్చేసరికి ఎక్కువ టైమే పట్టింది. ఇటు నుండి ఎంత టైం పడుతుందో చూద్దాము. మార్నింగ్ టైం వచ్చాం కదా, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి లైట్లతో భలే బాగుందనమాట ఈ దిగా గేటు. ఏదైనా గానీ మార్నింగ్ టైం కి నైట్ టైం కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటది. దిగాలో 7కి బయలుదేరాము. ఇంకా మేము హల్దియా రీచ్ అయ్యేసరికి ఇప్పుడు టైం అయితే 9:15 అవుతుంది అనమాట. ఇంకా 2 కార్లే హల్దియాకి రీచ్ అయ్యాయి, ఒక కార్ అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. 1 గంట 20 నిమిషాలు లేట్ గా నడుస్తుంది అనమాట ఆ కారు. ఇంక ఇదిగోండి ఇప్పుడు అందరం కలిపి అంజలి గారి ఇంటికి అయితే వచ్చాము. ఇంకా మిగిలిపోయిన ఫుడ్ అంతా కూడా మళ్ళీ మిగిలిన ఫుడ్ ఇప్పుడు తిని ఎవరింటికల్లా వెళ్తాము. మేము పొద్దున్న 7:30కి ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు దిగా వెళ్తున్నాం, బీచ్కి వెళ్తున్నాం. ఫుల్ జోష్ తో వెళ్ళామన్నమాట. రిటర్న్ వచ్చేసరికి అందరికి జోష్లు చల్లబడిపోయాయి. ఎలాగుందండి మీ ఎక్స్పీరియన్స్? మాట్లాడే 3 ఉత్సాహం 2 అందరి పరిస్థితి అలానే ఉంది. పిల్లలు ఇల్లింటికి వచ్చారో లేదో ఇక్కడ బొమ్మలంటూ ఆడుతున్నారు. అరగంట లేట్ గా నడుస్తున్న కార్ ఇప్పుడే రిసీవ్ అయ్యింది.
మా ఇంటికి కొంచెం మేకప్ చేసుకుని వద్దాం కదా. ఇంట్లో ఉంటే ఎప్పుడు కూడా మా పిల్లలకి టైంకి ఫుడ్ పెట్టేస్తాను. మా పిల్లలకనే కాదు మేము కూడా టైంకి ఫుడ్ అయితే తినేస్తాము. ఇంకా ఆ రోజు అయితే బాగా లేట్ అయిపోయింది. ఇంకా వేరే కారు వచ్చినంత వరకు వెయిట్ చేసి అందరము తినేసరికి లేట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే మా పిల్లలకి తినిపించేశాను. ఆ రోజు మేము ఇంట్లో లేము కాబట్టి పాలు కూడా తీసుకోలేదు. అందుకే ఇంకా మా పిల్లలకైతే కడుపు నింపుగా తినిపించేశాను. ఇంకా మేము అందరము తిన్నాక కూడాను చాలా ఫుడ్ అయితే మిగిలిపోయింది. అనవసరంగా ఆ ఫుడ్ వేస్ట్ గా పడేయడం ఇష్టం లేక ఇంకా కుక్కలకు తీసుకుని వెళ్ళి అయితే వేసేసారు. అందరము తినేసాక నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్లు డ్యూటీలు ఉండే వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేము అందరము కూర్చొని అయితే ముచ్చట్లు పెడుతున్నాము. మార్నింగ్ 7:45 అలా బయలుదేరాము. ఇప్పుడు నైట్ టైం అయితే 11 అవుతుంది. ఇంకా మాట్లాడుతున్నాము. సింగిల్ ఫ్యామిలీ వెళ్ళి ఎంజాయ్ చేసుకొని రావడం వేరు, ఇలాగ అందరు ఫ్యామిలీస్ తో కలిపి ఒక గ్రూప్ గా వెళ్ళడం వేరు. ఇలాగ వెళ్తే మాత్రం ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. నాకైతే ఈ డే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేము ఉంటున్న హల్దియా చుట్టుపక్కల గానీ లేదంటే కోల్కతా దగ్గరలో గానీ మంచి టూరిస్ట్ ప్లేస్లు చూడదగ్గ ప్లేస్లు ఉంటే ఇలాగ అందరము మళ్ళీ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వెళ్దాము, ఇలా అయితే మంచి ఫన్ ఉంది అనేసి అయితే మాట్లాడుకుంటున్నాము. పొద్దున్న ఎప్పుడో బయలుదేరి రాత్రి టైం 11 అయింది. ఇంకా ఆ టైంలో కూడాను అందరము జోకులు వేసుకుంటా కాసేపు ముచ్చట్లు పెట్టి తర్వాత ఎవరింటికి వాళ్ళం వెళ్ళాము. ఎలా ఉండాలంటే చేతుల్లో కార్లు ఇలా తీసుకురాలి అయిపోగానే మరొకటి బ్యాగ్. పొద్దున్న 7:45 బయలుదేరాము. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఇంకా ఈ టైంకి కూడా చూడండి మా అందరి ఎనర్జీ అయితే ఇలాగ ఉందనమాట. మళ్ళీ ట్రిప్ కి ఎప్పుడు వెళ్దాం బ్రో? రేపే వెళ్ళిపోదాం. పకడ్బందీగా ప్లాన్ చేద్దాం. అంటే అంటే ఇప్పుడు మనం జస్ట్ ఏదో 3 రోజుల ముందు అనుకుని కొంచెం నీట్ గా 4 రోజుల ముందు అనుకుందాం. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లొకేషన్ లేవు మనం చేయడానికి. మాయాపూర్ వెళ్దాం ఈసారి. మాయాపూర్ వెళ్ళి అక్కడ అలా అయితే స్టే చేయాలి. 1 నైట్ స్టే చేయాలి అక్కడ. ఓకే చేద్దాం. ఓకే ఓకే అది బెటర్ అడిగితే ఇది సుందర్బన్ సుందర్బన్ మర్చిపోయాము. గుర్తు చేసావు. కాకపోతే బోర్డ్ సిగ్నల్స్ కాకపోతే ప్రాబ్లం అనుకున్నా మనందరం ఒకేసారి బుక్ చేసుకుంటే మన ఇంకా మిగిలిన ఫుడ్ తీసుకుని వచ్చాం కదా, మిగిలిన ఫుడ్ అందరం అయితే తినేసాము. ఇంకా ఫుడ్ అయితే మిగిలిపోయింది. దీన్ని బట్టి అయితే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రిప్ కి ప్లాన్ చేస్తే ఎంత ఫుడ్ వండాలి అనేది ఒక ఐడియా వచ్చింది. ఇంకా చూసారు కదా, ఇది ఈ రోజు బ్లాగ్ అనమాట. బీచ్ కి వెళ్ళాము. బీచ్ కి వెళ్ళి పిక్నిక్ లా చేసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చి ముచ్చట్లు పెట్టి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడా అని ప్లానింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్తే మాత్రం సుందర్బన్ అనే ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడు ఏంటనేది తెలీదు. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వ్లాగ్ అయితే తీస్తానులేండి. బ్రో రండి అందరు రండి. బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఎప్పుడు మా ఇంట్లోనే చెప్తున్నాం బాయ్ బాయ్. వీడియోకి ఈ వీడియోకి అందరూ చెప్పేద్దాం. ఇంకా కొంతమంది మిస్ అయిపోయారు. మెయిన్ గా ఇదిగోండి మా దేవుళ్ళు బ్రో వాళ్ళ వైఫ్ కి ఫుల్ వామిటింగ్స్. ఇంకా నైట్ తిండి లేదు ఏం లేదు, డైరెక్ట్ గా ఇంట్లోనే ఉండిపోయింది. చూసారు కదా, ఇది ఈ రోజు బ్లాగ్. మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్ తో మళ్ళీ మేము అందరం ఇలానే కలుసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అసలు గేమ్స్ ఆడుకున్నాము. నెక్స్ట్ బీచ్ కాసేపు కూర్చొని ఇలా కలిసి కూడా చాలా రోజులు అయిపోయింది. అప్పుడెప్పుడో December 31st లాస్ట్ ఇయర్ లో కలిసాము అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు కలిసాము నవంబర్ లో. అందరి ఎనర్జీలు కొంచెం అలా డౌన్ అవుతున్నాయి. ఇంకా మెయిన్ గా కారు డ్రైవర్లు ఇదిగోండి, వీళ్ళ ముగ్గురు ఎనర్జీలకే మెయిన్ బాగా లో అయ్యిందనమాట. మేమైతే కార్ లో పడుకున్నాం కానీ వాళ్ళైతే అస్సలు పడుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరింటికి వాళ్ళం వెళ్ళి చక్కగా పడుకుంటాము. ఈ రోజు ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.